రైతు ఆశీర్వాద సభ జరగవలసినటువంటి సభ ఏదైతే ఉందో 30 తారీఖున జరగవలసినటువంటి సభ దాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వర్షాభావం వల్ల వాయిదా వేసుకోవడం జరిగింది. అలాంటి అదే ఆశీర్వాద సభని రేపు అనగా 10వ తారీఖు నాడు అదే స్థలంలో మొదటి నియోజకవర్గం జగన్నాథపురం మక్కేపల్లి క్రాస్ రోడ్లో మధ్యాహ్నం 2 గంటలకి జరపాలని చెప్పి ప్రజల నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గట్టి విక్రమార్క అలాగే కుటుంబం నాగేశ్వరరావు గారు మరియు రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అందరూ కలిసి నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క రైతు ఆశీర్వాద సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. ఆ రోజు వాస్తవంగా మొన్న 30వ తారీఖున జరగవలసినటువంటి ఆశీర్వాద సభ రోజు రైతు భరోసా ఇక్కడి నుంచే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతు ఖాతాలోకి జమ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆ యొక్క సభని మొదటి నియోజకవర్గంలో ప్రారంభించి ప్రతి రైతు ఖాతాలో కూడా డబ్బులు జమ చేయాలనే ఉద్దేశంతో అనుకున్నారు. ఆ రోజు వర్షం వల్ల వాయిదా పడటం వల్ల యథావిధిగా అదే కార్యక్రమాన్ని హైదరాబాద్లో ప్రారంభించి రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు ఖాతాలో కూడా డబ్బులు వేయడానికి 30వ తారీఖు నాడు హైదరాబాద్ వేదికగా శ్రీకారం చుట్టడం జరిగింది. మరి అలాగే రేపు 9వ తారీఖు కల్లా రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు ఖాతాలో కూడా డబ్బులు జమ కాబోతా ఉన్నాయి. 9,000 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం, రైతు భరోసా, రైతు పెట్టుబడుల కోసం ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి 10వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు మదర్ నియోజకవర్గానికి రాబోతా ఉన్నారు. ఆ రోజు ఆ యొక్క బహిరంగ సభలో దాదాపు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రైతులందరూ అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా మరి భారీ ఎత్తున కదిలి వచ్చి ఈ యొక్క రైతు ఆశీర్వాద సభలో రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ యొక్క ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి భారీ ఎత్తున కదిలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికే రైతు సంక్షేమానికి కట్టుబడి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నో పథకాలని రైతుల సంక్షేమం కోసం తీసుకురావడం జరుగుతూ ఉంది. కాబట్టి రైతులంతా కూడా సంతోషంతో ఉండాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృత నిశ్చయంతో కోరుకుంటా ఉంది. దయచేసి 10వ తారీఖున ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులంతా కూడా మేము గ్రామాల్లో ఇప్పటికే ఒక కార్యాచరణ కాంగ్రెస్ పార్టీ తరఫున మనం రూపొందించుకున్నాం. ప్రతి బూత్ నుంచి కూడా ఎంతమంది రావాలి, ప్రతి గ్రామం నుంచి ఎంతమంది కదలాలి అని చెప్పి ప్రతి మండలానికి ఇన్ఛార్జీలు వేసుకున్నాం. ఆయా నియోజకవర్గాల్లో శాసనసభ్యులు సత్తుపల్లిలో రాఘమయ్య గారు, వైరాలో రామదాస్ నాయక్ గారు, మరి ఖమ్మంలో తుమ్మల గారు, పాలేరులో పొంగిరెడ్డి గారు, మందిర్లో బట్టి విక్రమార్క గారు స్వయంగా పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. మమ్మల్ని అందరినీ కూడా ప్రతి మండలానికి ఒక బాధ్యులుగా ఇప్పటికే నియమించారు. జన సమీకరణ కోసం, వచ్చే జనం కోసం రవాణా సౌకర్యాలు, భోజన వసతి అన్ని కూడా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున జన సమీకరణ చేసుకొచ్చి మరి ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి రైతులందరినీ కూడా భారీ ఎత్తున తీసుకురావాల్సిందిగా ప్రతి ఒక్క కార్యకర్తకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత నెల 30వ తారీఖున జరగవలసినటువంటి జగన్నాథపురంలో రైతు ఆశీర్వాద సభ మరి ఆ రోజు 2 రోజుల ముందు భారీ వర్షం పడడం వల్ల మరి వాయిదా వేయడం జరిగింది. అదే సందర్భంలో అదే సమావేశాన్ని మరి హైదరాబాద్లో నిర్వహించి మరి రైతులకు ఏదైతే మనం వాగ్దానం చేశామో 9,000 కోట్ల రూపాయలు నిధులు ఆ రోజు ప్రారంభించడం, ఇక్కడ జరగవలసిన కార్యక్రమం అక్కడ జరిగింది. కాబట్టి ఈ నెల 9న అంటే రేపటితో ఈ కార్యక్రమం ముగుస్తుంది. 9,000 కోట్లు ప్రతి రైతు ఖాతాలో కూడా రేపు వేయడం జరుగుతుంది. కాబట్టి ఎల్లుండి అదే ప్రాంతంలో మరి జగన్నాథపురం క్రాస్ రోడ్లో రైతు ఆశీర్వాద సభని ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ 30వ తారీఖున
ఈ సమావేశానికి రావడానికి జిల్లా వ్యాప్తంగా మరి కాంగ్రెస్ శ్రేణులు కానివ్వండి, రైతులు కానివ్వండి, 30 తారీఖు నాడు అన్ని ఏర్పాట్లు చేశారు. కాబట్టి మళ్ళొకసారి జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ప్రతి మండలం, ప్రతి గ్రామంలో కూడా బూత్ స్థాయిలో మరి అదే విధంగా ఏదైతే 30 తారీఖున జరగాల్సిన కార్యక్రమం లక్షలాది మందితో మరి రేవంత్ రెడ్డి గారి వారి సభ జరుగుతుంది. మరి ఆ సమావేశం మళ్ళీ కూడా మరి గత 2 రోజుల నుంచి మండల స్థాయిలో అన్ని చోట్ల కూడా మీటింగ్లు జరిగి మా కార్యకర్తల్ని, నాయకుల్ని సన్నద్ధం చేసి ఈ సమావేశాన్ని మరి విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరం కూడా కృషి చేస్తున్నాం. మీ ద్వారా కూడా ప్రతి ఒక్క రైతు కూడా వచ్చి ఈ సమావేశంలో పాల్గొని ప్రభుత్వాన్ని ఆశీర్వదించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.